స్టాక్ మార్కెట్ అని అనగానే మనకు ఈక్విటీ అండ్ ఆప్షన్స్ అనేవి రెండు కనిపిస్తూ ఉంటాయి. రెండిట్లో ఏది బెటర్? బేస్డ్ అపాన్ మై ఎక్స్పీరియన్స్, ఫిక్స్డ్ రిస్క్ పర్ ట్రేడ్ కరెక్ట్ గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో పర్టికులర్ ఏజ్ అంటూ ఉంటుందా ఇన్వెస్ట్ చేయొచ్చు అని? చేయొచ్చు మేడం, కాకపోతే ఏజ్ లిమిట్ అనేది ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే గన్ షాట్ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి అన్న పాయింట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మెయిన్ కీ రోల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రాజేష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? సో స్టాక్ మార్కెట్ అని అనగానే మనకు ఈక్విటీ అండ్ ఆప్షన్స్ అనేవి రెండు కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువ చర్చ చేసుకుంటుంటారు. రెండిట్లో ఏది బెటర్? అసలు ఈక్విటీ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? బేస్డ్ అపాన్ మై ఎక్స్పీరియన్స్, ఈక్విటీ బెటర్ అంటాను. వై ఈక్విటీ, వై నాట్ ఆప్షన్స్ అంటే, ఇప్పుడు ఈక్విటీలో రిస్క్ పర్ ట్రేడ్, ఫిక్స్డ్ రిస్క్ పర్ ట్రేడ్ కరెక్ట్ గా ఉంటుంది. అదే ఆప్షన్స్ లో ఫిక్స్డ్ రిస్క్ పర్ ట్రేడ్ కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు రిలయన్స్ లో ట్రేడ్ చేశారు, మీకు సర్టెన్ రిస్క్ అంటే 2800 రిస్క్ కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. అదే ఆప్షన్స్ లో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ థీటా, గామా అవన్నీ ఉంటాయి, ఆప్షన్ గీక్స్ అని ఉంటాయి. వాటి వల్ల మనకి మార్కెట్ మూవ్మెంట్ బట్టి అవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దానివల్ల ఫిక్స్డ్ రిస్క్ అనేది మనం ఆప్షన్స్ లో చేయలేము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మూవ్మెంట్. మనకి ఆప్షన్స్ లో మూవ్మెంట్ 2 to 3 అవర్స్ లో వచ్చేయాలి. అలా అయితేనే మనం ప్రాఫిటబుల్ గా ఉంటాం. అదే ఈక్విటీలో అనుకోండి, మీరు సపోజ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే మీరు 3:30 వరకు ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినా మీరు ప్రాఫిటబుల్ గానే ఉంటారు. ఎందుకంటే సేమ్ ఏ పాయింట్ దగ్గర మార్కెట్ స్టాప్ అయిందో ఆ పాయింట్ వరకు మీకు ఎంత ప్రాఫిట్ కావాలో అంత తీసుకోవచ్చు. అది ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసి నేను ఫస్ట్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తాను, తర్వాత మూవ్మెంట్ ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తే ఈక్విటీ బెటర్ అంటాను. న్యూ వచ్చే ట్రేడర్స్ కూడా ఈక్విటీ బెటర్ అంటారు. సో ఆప్షన్స్ జోలికి వెళ్ళకు అంటారు. వెళ్ళకు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. సో మీరు ఆప్షన్స్ వైపు బోత్ ఆప్షన్స్ అండ్ ఈక్విటీ చేస్తాను. మాక్సిమం టైమ్స్ ఈక్విటీలోనే చేస్తాను. సో స్టాక్ మార్కెట్ లో పర్టికులర్ ఏజ్ అంటూ ఉంటదా? ఈ ఏజ్ లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, సో ఇన్వెస్ట్ చేయొచ్చు అని సెకండరీ ఇన్కమ్ గా మనం యూజ్ చేయొచ్చు. చేయొచ్చు మేడం, కాకపోతే ఏజ్ లిమిట్ అనేది మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్స్ అయిపోయి ఉండాలి ఫస్ట్. లేకపోతే మీ ఎడ్యుకేషన్స్ మీద అవి ఇంపాక్ట్ తీసుకొస్తాయి. ఎందుకంటే ట్రేడింగ్ లో కొంచెం ప్రెషర్ ఉంటుంది, కొంచెం ఎమోషనల్ సో దట్ మీ స్టడీస్ ఫస్ట్ అయిపోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర ఇప్పుడు 1 lakh ఉంది అనుకోండి, దానిలో 20% తో ట్రై చేయండి. కంప్లీట్ అమౌంట్ తో కాకుండా ఒక 20% తోని స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్తాను. సో ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ట్రేడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. లైక్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటో తెలియాలి, మనీ మేనేజ్మెంట్, ఇందాక మీరు అన్నట్టు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ లో ఎంటర్ అయ్యి లాసెస్ అవుతారు. ఇప్పుడు తర్వాత మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ తోని మీరు ఓన్ గా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి. స్ట్రాటజీ అంటే ఒక ట్రేడింగ్ ప్లాన్ బిల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ అంటే ఏం లేదు, లైక్ లాస్ట్ 2-3 years డేటా ఉంటుంది కదా, ఆ డేటాని మనం లాస్ట్ 2 years 3 years డేటాలో మనం ఎన్నిసార్లు ప్రాఫిట్ వచ్చింది, ఎన్నిసార్లు లాస్ వచ్చింది, అది ఎంత యాక్యురేట్ గా ఉంది, దాని రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, మనం చెక్ చేసుకొని అది మీకు ప్రాపర్ పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు పేపర్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు అలా చెక్ చేసుకున్నారు? చాలా ఒక 1 year వరకు చేశాను. లైక్ 2 to 3 స్ట్రాటజీస్ బిల్డ్ చేశాను. అవి ఫెయిల్ అయ్యాయి, అయినా గివ్ అప్ ఇవ్వలేదు, ఇంకా చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ కూడా ఇప్పుడు మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నాం, వర్క్ అయినా కూడా దానికి మోడిఫికేషన్ చేంజ్ చేయాలో కూడా చేయాలి. ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టి మన ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ మన రిస్క్ రివార్డ్ రేషియో పెంచాలంటే ఏం చేయాలి, స్టాప్ లాస్ హిట్ అవుతే అది ఎందువల్ల హిట్ అవుతుంది, ఎందువల్ల ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం ఒక బుక్ మెయింటైన్ చేయాలి. ఒక డైరీ మెయింటైన్ చేసుకుని డైలీ రాయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అసలు ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే? సో ఈ గన్ షాట్ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి అన్న పాయింట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అదే మెయిన్ కీ రోల్. నెక్స్ట్ మీకు ప్రాపర్ ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి.
ఇందాక నేను చెప్పినట్టు స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం, ట్రేడింగ్ ప్లాన్ అవన్నీ సేమ్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా డైలీ చేస్తూనే ఉండాలి. అంటే మీకు ఆ స్ట్రాటజీ, ఆ ట్రేడింగ్ ప్లాన్ మీద నమ్మకం ఉంటే డైలీ చేసుకుంటూ వెళ్తే బెటర్. నెక్స్ట్ పేషెన్స్ ఉండాలి. తీసుకున్న ట్రేడ్ ఎటు వెళ్తుందో ఆలోచించకుండా దానికి అది వెళ్తూనే ఉంటది, కానీ మార్కెట్ తో మనం ఫైట్ చేయకూడదు. మార్కెట్ డైరెక్షన్ మూవ్ అవడానికి ట్రై చేయాలి. ఇందాక అనుకున్నట్టు ట్రెండ్ ఈస్ ఫ్రెండ్ అంటాం కదా, మాక్సిమం ట్రెండ్ సైడ్ ఉండడానికే చూడాలి. ఇప్పుడు ఈక్విటీలో ట్రెండ్ సైడ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మూవ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. సో యూజువల్ గా చాలా మంది ఓకే స్టాక్ మార్కెట్ లో పెట్టాలి, మనకు సెకండరీ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికో లేకపోతే ట్రేడింగ్ చేయడానికో టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఎక్స్పర్ట్స్ ని అప్రోచ్ అయితే వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటారు. హెల్ప్ఫుల్ ఉంటారు మేడం. మేము ఏం చేస్తామంటే సర్టెన్ కాల్స్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ ఈక్విటీలో చేస్తాం. అంటే మేము క్లయింట్స్ యొక్క రిస్క్ ని మైండ్ లో పెట్టుకుంటాం, రిస్క్ ఫ్యాక్టర్ ని మైండ్ లో పెట్టుకుంటాం. ఇందాక మీరు అన్నట్టు ఈక్విటీలో రిస్క్ తక్కువ ఉంటుంది. సో దట్ మంచి ట్రేడింగ్ ప్లాన్ తోని మేము డైలీ ఒక 0.5 to 1% రిస్క్ చేయడానికి ట్రై చేస్తాం, చేపించడానికి కూడా ట్రై చేస్తాం. మన దగ్గర రిస్క్ రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది, లైక్ 1:4 ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ట్రేడింగ్ అనేది ప్రాబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది. లైక్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది 50% యాక్యురేట్ గా ఉన్నా సరిపోతుంది మేడం. లైక్ మీకు 1:4 అంటే రిస్క్ 1000, రివార్డ్ 4000. ఇప్పుడు ఏమవుతుంది, 20 days ఉంటది, మంత్ లో 20 days ఉంటది. 20 days లో 10 days లాస్ వచ్చినా 10 into 1000 10,000 లాస్ వస్తుంది. అదే మిగతా 10 days ప్రాఫిట్ వస్తే 4 into 4 10 into 4 40,000. ఎలా చూసుకున్నా 30,000 ప్రాఫిట్ లో ఉంటుంది. మెయిన్ రిస్క్ రివార్డ్ రేషియో మీద ఫోకస్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్ మీదనే మీరు క్లయింట్స్ తో డీల్ చేయడం అంతా జరుగుతుంది. ఓకే. సో స్టాక్ మార్కెట్ అనగానే బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి కదా, సో ఎలా క్లారిఫై చేసుకోవాలి? మీకు వచ్చిన డౌట్స్ క్లయింట్స్ కి వస్తాయి, వ్యూయర్స్ కి వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ట్రేడింగ్ రిలేటెడ్ గానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.